అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు సిద్ధమని, నవంబర్ మొదటి వారం నాటికి సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామని అన్నారు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెడతామని చెప్పారు. రైతే వైసీపీ పాలనలో వ్యవసాయంలో సాయం అనే పేరు తప్ప ఎక్కడ కూడా ఆ రైతులకు అందనటువంటి పరిస్థితి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతే రాజుగా, రైతే ఈ యొక్క దేశానికి ఒక వెన్నెముక అనేటువంటి భావనతో మళ్ళీ ఈరోజు ఆ రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలని అంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆ సాగునీటి వ్యవస్థలో రైతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నిర్వీర్యమైపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. అతి తొందరలోనే నవంబర్ మొదటి వారంలోగా ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తగిన విధంగా అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.